Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. ప్రస్తుతం కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన సత్తెకపల్లి గ్రామంలో నేనున్నా. ఒక వ్యక్తి బాండ్ పేపర్ రాసి ఇవాళ పోటీ చేస్తా ఉన్నాడు గ్రామ పంచాయతీ. బాండ్ పేపర్ రాసి దీన్నే కరపత్రం లాగా పంచుతా ఉన్నాడు మురళన్న. అంటే మామూలుగా ఎట్లుంటుంది ఈ గ్రామంలో ఈ బాండ్ పేపర్ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? యువకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు భయపడకుండా రంగాలకు దిగాలి. ఓకే, అయితే నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మిద్దాం మనం. ఓకే, వాస్తవం. ఎందుకంటే నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ కౌండం మారుతుందో వాళ్ళ అవసరాలకు వ్యక్తిగత అవసరాలు ఎటు వెళ్తుందో అర్థమైతే లేదు. అయితే ఇందులో మాకేంటంటే రాజకీయ పార్టీలకు వర్గాలుగా విడిపోకుండా, కులాలుగా విడిపోకుండా అందరినీ కలుపుకొని మనం ఒకటి ఎన్నికల పండుగ అనేది ఖర్చు లేకుండా మనం చేసుకోవాలి. జనాలు చైతన్యవంతం అయ్యారు, కానీ డబ్బు లేని రాజకీయం సక్సెస్ అవుతామా? చాలా మంది అన్నారు, విలేజ్ లో అన్నారు, నా సోషల్ మీడియా మిత్రులు అన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు. ఇది సాధ్యం కాదంటారు. సాధ్యం కాదన్నదని మనం సాధ్యం చేసి చూపించాలని ముందుకు వస్తున్నాను. ₹1 వంచకుండా ఓట్లు అడిగేందుకు నచ్చిన రూపాయి వంచ ఓన్లీ మాకు ప్రచార ఖర్చులకు మాత్రమే. లేదు, మద్యం లేదు, మత్తు లేదు, నా ఎంత జనంతో లేదు. ఓకే, సింగిల్ సత్తెకపల్లి విలేజ్లో ఆడపిల్ల పుడితే ₹2000 ₹2016 ఆడబిడ్డ కట్నంగా నేను వాళ్ళకి ఇవ్వబోతున్నాను. మా ఊరి ఆడబిడ్డకు పెళ్లి అయితే ఆడబిడ్డ కట్నంగా ₹4000 ₹4016 మీరు ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడు జీతం లేకుండా నేను సేవ చేయడానికి సిద్ధపడేస్తున్నాను. జీతం అవసరం లేదు, జీతం నాకు అవసరం లేదు. ఒక నాయకునికి ప్రజాసేవ చేసే నాయకులకు జీతాలు అనేది అవసరం లేదు. సో తర్వాత ఇప్పుడు బాండ్ పేపర్ రాసిర్రు, అవును, అందరికి ఇస్తున్నారు. అవును, రేపు ప్రొద్దున దప్పన సంపాదించుకోవాలని ఆలోచన ఎట్లన్నా మారుతావా? రేపు గెలిచినా ఓడినా నేను ఈ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను. ఒకవేళ ఓటమి పాలైనా గెలిచిన క్యాండిడేట్ ను ప్రశ్నించడమే అంతే. మనం ఓడిపోయిన మన ఇంట్లో కూర్చుంటే బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు మనం గెలిచినా ఇవన్నీ అమలుకి నేను కృషి చేస్తాను. ఒకవేళ ఓడిన తర్వాత వీటిని సాధ్యమయ్యేలా వాళ్ళ మీద తీసుకురావాలి కదా, పని చెప్పాలి కదా. ఇద్దరే పోటీలో ఉన్నారు. అవునండి, ఇద్దరే ఉన్నాం. అట ఇట ఇంకా ఇంకేం చెప్పదలుచుకున్నారు మీ గ్రామస్తులకి? ఒకటే చెప్తున్నా, మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటు వేయండి. ఇప్పుడు నిలబడ్డ ఇద్దరం యువకులమే. మీరు అభ్యర్థులను చూడండి, ఎవరు పని చేస్తారు, ఎవరు ఎలా చేస్తారు అనేది చూసి మంచి అభ్యర్థులు అనుకోండి. ఎందుకంటే మనం 5 సంవత్సరాల భవిష్యత్తు గ్రామంది, అది ఆలోచించుకొని మీరు ఓటు వేయండి ధైర్యంగా. ఎవరికి భయపడకండి, ఎటువంటిది అది చేసుకోకండి. నమస్తే మిత్రులారా, ప్రస్తుతం కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన సత్తెకపల్లి గ్రామంలో నేనున్నా. ఇక్కడ ఒక వ్యక్తి బాండ్ పేపర్ రాసి ఇవాళ పోటీ చేస్తా ఉన్నాడు గ్రామ పంచాయతీకి. ఏమని అంటే, సత్తెకపల్లి గ్రామ ప్రజలందరికీ మరిపెల్లి మురళియాను నేను తెలియజేయనది ఏమనగా, సత్తెకపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ నా కుటుంబం కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా సంపాదించినట్టు అయితే అట్టి ఆస్తులను గ్రామ పంచాయతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ ఈ బాండ్ పేపర్ రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను అని ఒక బాండ్ పేపర్ రాసి దీన్నే కరపత్రం లాగా పంచుతా ఉన్నాడు మురళన్న నాతో ఉన్నాడు. నమస్తే మురళన్న. సో డిఫరెంట్ గా ప్రచారంకి వెళ్తున్నారు. సో బాండ్ పేపర్ రాసిర్రు. ఓకే, అంటే మామూలుగా ఎట్లుంటది ఈ గ్రామంలో ఈ బాండ్ పేపర్ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? 15 years నుంచి మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే, అంటే మన ఈ సేవా కార్యక్రమాలు అనేది మన విలేజ్ కు మాత్రం విలేజ్ సర్పంచ్ అభ్యర్థిగా ఒకసారి నేను నిలబడి మన సేవలు అనేది చూపించాలి. అయితే ఇందులో ఈ రాజకీయాలు అనేది యువత మొత్తం భయపడుతుంది. రాజకీయాలకు వచ్చేందుకు భయపడుతుంది చాలా మంది. ఎందుకంటే అందరు పెద్ద వాళ్ళకే పదవులు వస్తున్నాయి, ఉన్నోళ్ళకే పదవులు వస్తున్నాయి, చేసిన వాళ్ళే చేస్తున్నారు. అట్లా కాకుండా యువకులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు భయపడకుండా రంగాలకు దిగాలి. అయితే నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మిద్దాం మనం. వాస్తవం. ఎందుకంటే నాయకుడు అనే వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ కౌండం మారుతుందో వాళ్ళ అవసరాలకు వ్యక్తిగత అవసరాలు ఎటు వెళ్తుందో అర్థమైతే లేదు. అవును. అయితే మనకు యువత అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు నాయకత్వం వహించాలి. ప్రతి ఒక్కరు. అయితే నేను అనుకునే గతంలో మీకు ఏమైనా అనుభవం ఉందా రాజకీయం?
రాజకీయంగా నేను ఎటువంటి ఏ పార్టీ ఇక్కడ ఇప్పుడు కప్పుకోలేదు, జెండా పట్టుకోలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా పోటీ చేసిరా? సార్ నేను ఒకటి వార్డ్ నెంబర్ చేశాను. ఓకే, మీ వార్డులో చేశాను. వార్డ్ నెంబర్ గా నాకు అనుభవం ఉంది. ఓకే, మళ్ళీ ఆ వార్డ్ నెంబర్ తో కాకుండా మనం ఇంకా పెద్దది చేయాలి. ఓకే, పెద్ద అంటే మన గ్రామానికి ఒకసారి సర్పంచ్ చేయాలి. ఓకే, సర్పంచ్ గా సేవలు అందించాలి. గ్రామ ప్రజలందరికీ మన అభివృద్ధి ఏందనేది ఒక 5 సంవత్సరాలు మనం చూపించాలని ముందుకు వస్తున్నాడు. ఓకే, సో ఎన్ని ఓట్లు ఉంటాయన్న సత్తెక్కపల్లిలో? సార్ ఇక్కడ 955 ఓట్లు ఉంటాయి. ఓకే, చిన్న గ్రామమే, పెద్దదేం కాదు. ఓకే, అందరం కలిసిమెలిసి గానే ఉంటాం. ఓకే, ప్రతి ఒక్కటి అందరము పండుగలు కానీ కష్ట సుఖాలు కానీ అందరం కలిపే చేసుకుంటాం. అయితే ఇందులో మాకేందంటే రాజకీయ పార్టీలకు వర్గాలుగా విడిపోకుండా, కులాలుగా విడిపోకుండా అందరినీ కలుపుకొని మనం ఒకటి ఎన్నికల పండుగ అనేది ఖర్చు లేకుండా మనం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఖర్చు పెడతారా? అంటే స్పష్టంగా ₹1 వంచకుండా ఓట్లు అడిగేందుకు నచ్చిన రూపాయి వంచ ఓన్లీ మాకు ప్రచార ఖర్చులకు మాత్రమే. ఇక నా ఇంట ఉన్న వారికి కనీసం ఛాయ్ టిఫిన్ ఆ మాత్రం మద్యం లేదు, మత్తు లేదు. నా ఇంట జనం సోలేరు. ఓకే, సింగిల్ గా దిగుతున్నా. ఓకే, ఓన్లీ నా అడకట్టిన బలగం, నా ఆప్తులు, నా అన్నలు, వదినలు, అత్తమ్మలు, మామలు అన్ని వరుసలేనా? అన్ని వరుసలే. ఊరంతా వరుసలే మనకు. ఓకే, వచ్చిన వారిని వెంటేసుకొని తిరగడం అంతే. అయ్యో వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు అని అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందన్న సత్తెక్కపల్లిలో? మున్నూరు కాపు ఉంటుంది. మున్నూరు కాపు ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వాళ్ళ ఓట్లు కీలకం ఇప్పుడు నీకు? వాళ్ళ ఓట్లు కీలకం. ఓకే, కలిసిరా మరి అన్ని కుల సంఘాలను కలిసిరా? కలవలేదు సార్. ఎందుకంటే కుల సంఘాలుగా మేము కలవలేకపోతున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇదే బదనం అవుతారు కదా, వీళ్ళు అటు తిరిగితే ఏమవుతారో, వాళ్ళు ఇటు తిరిగితే ఏమవుతారు అని వాళ్ళు కొంచెం యువకులు కానీ అభ్యంతర పడుతారు. గల్ఫ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ధైర్యంగా ముంగడికి అడిగేసారు. మన యువకులు ఇక్కడ నుంచి మార్పు తీసుకురావాలి మన విలేజ్ లో. ఓకే, ఎందరో పెద్ద వాళ్ళు చేసారు. ఇప్పుడు మనం సామాన్యంగా కింది స్థాయి నుంచి నువ్వు వస్తున్నావు జీపీకి. ఎవరు గ్రామ పంచాయతీలో అడుగు పెట్టినా గానీ వారికి మన సమస్య చెప్పుకోవడానికి ఒక కూర్చుంటది. వాళ్ళకి ఎదురుగా నా కూర్చుంటది సమస్యలు తీర్చడానికి. ఓకే, ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా సామాన్యులైనా సరే, పిల్లలు గాని పెద్దలు గాని ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి జీపీలో నేను రెడీగా ఉంటాను. ఓకే, ఇంకొకటన్నా సత్తెక్కపల్లి గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే మామూలుగా ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్కటి ఉంటది, ఇది తీరుతలేదు అని. సత్తెక్కపల్లికి అట్లాంటి ప్రాబ్లం కానీ అట్లాంటి సమస్య ఏదైనా ఉందా? ప్రధానంగా సార్ అన్ని దాదాపుగా సీసీ రోడ్లు, ట్రైన్లు దాదాపుగా ప్రతి నిలబడ్డ వారు తప్పకుండా చేశారు. ఇప్పుడు నేనుగా ఎన్టీఆర్ నాటి కాలంలో ఉన్న మా గట్టేరు నేను వార్డు నెంబర్ చేసినప్పుడు అది నా ఆయంలో నేను పూర్తి చేసుకున్నాను. అంతకుముందు మా అన్న వార్డు నెంబర్ నిలబడ్డాడు, సీసీ రోడ్ వేయించాడు. మా ఇంటి దగ్గర కాపల్లా మామ ఆదరించుంటే వాళ్ళు వాటర్ ట్యాంక్ పెట్టించాడు. ఇలా అంటే ఇయర్ తప్పకుండా పనులు చేసుకున్నాము. దాదాపు మా సత్తెక్కపల్లిలో సమస్యలు అంటే ప్రధానమైన సమస్యలు అంటే ఎక్కువ ఏం లేవు. ఓన్లీ మా సత్తెక్కపల్లి రోడ్డు నుంచి ఇటు వర్షకొండ వరకు ఒక 10 కిలో రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. అదొకటి తక్షణమే చేయించాలనుకుంటున్నాము. ఇంకోటి మా విలేజ్ నుంచి మేడిపల్లికి కూడా బీట్ రోడ్డు, ఇది ఒకటి ఉన్నది ప్రధాన సమస్య అంటాం. ఇంకా దీంతో పాటు చిన్న సమస్యలు సార్ అవన్నీ దీంతోనే కృషి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అన్న ఇంకొకటి, డబ్బులు పెట్టకుండా పోటీ చేస్తున్నారు. అంటే గ్రామాలలో జనాలు చైతన్యవంతం అయ్యారు, కానీ డబ్బు లేని రాజకీయం సక్సెస్ అవుతామా? చాలా మంది అన్నారు నన్ను, విలేజ్ లో అన్నారు, నా సోషల్ మీడియా మిత్రులు అన్నారు, గల్ఫ్ నుంచి కాల్ చేస్తారు. ఇది సాధ్యం కాదంటారు. సాధ్యం కాదన్నదని మనం సాధ్యం చేసి చూపించాలని ముందుకు వస్తున్నాను నేను. ఓకే, సో సక్సెస్ అవుతున్నాం, దాదాపు ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నాం. ఓకే, డబ్బే రాజకీయం కాదంటారా? డబ్బే రాజకీయం కాదు, మనం డబ్బు లేకుండా సార్ రాజకీయాలను రాణించచ్చు. ఓకే, ఇంకోటి అన్న, ఈ బాండ్ పేపర్ రాసిరు, ఇది అందరు ఓటర్లకు చేరవేర్చే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తారండి, తప్పకుండా. ఓకే, ఏ సింబల్ వచ్చిందన్న మీకు? మనకు ఉంగరం అండి. హైవే నుండి మీ ఊరికి రావడంలో ఆ రోడ్ కూడా బరాబర్ లేదు అదంతా. సో అవి కానీ ఇంకేముంటాయి ఇక్కడ? క్రీడా ప్రాంగణం ఉందా? ఓపెన్ జిమ్ ఉందా? లేదండి, ఏది లేదు. ఓకే, ఒకటి మా విలేజ్ నుంచి హైవే నుండి మా సత్తెక్కపల్లికి వచ్చే మార్గం అంటే ఆల్మోస్ట్ ఇది రోడ్డు. ఇది సాధ్యమైనంత ఎవరినైనా నాయకుని తీసుకొచ్చి అది సమస్యకు మాత్రం సాల్వ్ చేస్తా. ఇప్పుడు బీట్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్డు అయ్యే విధంగా, లేదంటే ఈ బీట్ రోడ్ ని మరమ్మతులు చేయించాలి. లేకుంటే హైవే నుండి మనకి ఇప్పుడు విలేజ్ కు స్ట్రీట్ లైట్ లేదు, ముఖ్యంగా స్ట్రీట్ లైట్ పెట్టించడము. మా ఊరి యువకులు ఇంతకు ముందు గ్రంథాలయం ఉంటుండే, ఆ గ్రంథాలయం పూర్తిగా మరుగున పడింది. ఇప్పుడు ఆ గ్రంథాలయంని ఏర్పాటు కృషి చేయడము. పిల్లలకు క్రీడాస్థలం లేదు ఆడుకోవడానికి, క్రీడాస్థలంగా ప్రయత్నం చేయడము. ఇంకోటి, ఆడపిల్ల పుడితే మా సత్తెక్కపల్లి విలేజ్ లో ఆడపిల్ల పుడితే 2000 రూపాయలు, 2016 రూపాయలు ఆడబిడ్డ కట్నంగా నేను వాళ్ళకి ఇవ్వబోతున్నాను. ఇస్తాం. ఇంకోటి,
మా ఊరి ఆడబిడ్డకు పెళ్లి అయితే ఆడబిడ్డ కట్నంగా 4,000 రూపాయలు, 4,016 రూపాయలు మీరు ఇచ్చేస్తారు. మీరు చేస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు జీతం లేకుండా నేను సేవ చేయడానికి సిద్ధపడేస్తున్నాను. జీతం అవసరం లేదు. జీతం నాకు అవసరం లేదు. ఒక నాయకునికి, ప్రజాసేవ చేసే నాయకులకు జీతాలు అనేది అవసరం లేదు. ఓకే, స్వచ్ఛందంగానే చేయాలి. స్వచ్ఛందంగా చేయాలి. ఓకే, పదవి అనేది మనం పైసలు పెట్టి తీసుకుని సేవ చేస్తే దానికి సేవ ఎట్లా అవుతుంది? ప్రజాసేవ నాయకులు వస్తారు. కాకపోతే మనకు అది జీతం లేకుండా నేను చేస్తాను. నేను ప్రజాసేవ చేయడానికి సిద్ధపడుతున్నాను. రూపాయి అవసరం లేదు. రూపాయి అవసరం లేదు. సత్తకపల్లిలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక జరిగిన సంఘటనకు మనం సీసీ కెమెరాలు మరమ్మత్తు చేయించాము. కాకపోతే అప్పుడు అందరూ స్వచ్ఛందంగా డబ్బులు వేసుకున్నాం కాబట్టి అది మెయింటెనెన్స్ కు పూర్తిగా పాడైపోయింది. దాన్ని పట్టించుకోలేకపోవడం వల్ల అదైపోయింది. ఇప్పుడు మనం ఎక్కిన తర్వాత గ్రామ కూడల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కంపల్సరీ. ఇంకోటి సార్, మా ప్రధానమైన సమస్య ఏముందంటే కోతుల బెడద ఉంది. కోతుల బెడద రైతులకు పెద్ద పరేషాన్. ఇళ్లలుగా పడి గీరుతున్నాయి, చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. కోతుల నివారణకు నేను చర్యలు తీసుకుంటాను. ఇంకోటి సార్, మాకు ఇక్కడ సత్తకపల్లి నుంచి ఇటు మా కింద 2 విలేజెస్ ఉంటాయి. ఎర్రాపురం తండ ఉంటది. అంటే మాకు ఇక్కడ ఈ మధ్యలో ఒకటి చిన్న అంటే ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి చిన్నది, మనకు వాళ్ళ సేవలు అందించడానికి మాకు బెట్పల్లి దూరం ఉంటది కాబట్టి మాకు కూడా చిన్న హాస్పిటల్ ఏర్పాటు కృషి చేస్తాము. అట్లానే బతుకమ్మ ఘాటు, మాకు చెరువు కట్ట పైన బతుకమ్మ ఘాటు అనే లేదు, ఈ బతుకమ్మ ఘాటు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. సరే, ఇంకా అర్హులైన వారికి, చనిపోయిన వారికి అంటే వాళ్ళ కుటుంబాలకు, అంత్యక్రియలకు నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానండి. ఓకే, ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, సో గెలుపు మెజారిటీ ఎంత కోరుకుంటున్నారు? అంటే మామూలుగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటది కదా సార్. నాకు గెలుపు మెజారిటీ అనుకోవట్లేదు, గెలుపు కావాలి నాకు ఇక్కడికి. ఓకే, మెజారిటీ నాకు అవసరం లేదు. గెలుపా ఓటమా? రైట్. ఇప్పుడు ప్రత్యర్థి నాకు బామర్దే, ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే. ఓకే, ప్రత్యర్థి మాకు బామర్దే అవుతాడు, నో ప్రాబ్లం. అయితే ఫ్రెండ్లీ మ్యాచ్ టైప్ ఇది, ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా వేసుకుంటాము. ఎందుకంటే రేపు గెలిచినా ఓడినా నేను ఈ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను. ఒకవేళ ఓటమి పాలైనా గెలిచిన క్యాండిడేట్ ను ప్రశ్నించడమే అంతే. మనం ఓడిపోయిన మన ఇంట్లో కూర్చుంటే బాధపడుతున్నాడే కదా. ఇప్పుడు మనం గెలిచినా ఇవన్నీ అమలు నేను కృషి చేస్తాను. ఒకవేళ ఓడిన తర్వాత సుగా వీటిని సాధ్యమయ్యేలా వాళ్ళ మీద తీసుకురావాలి కదా, పని చెప్పాలి కదా, అంతే సార్. ఓకే, మనకి ఇందులో ఏమన్నా సాధ్యం కాని హామీలు అయితేనేమో, సాధ్యమయ్యే హామీలు, నా పరిధిలో ఉన్న హామీలు కంపల్సరీ నేను సర్పంచ్ హోదాలో సాధ్యమయ్యేటట్టు చేసుకుంటాం. నాతో కానీ ఉంటే ఎమ్మెల్యే కలుస్తాము, ఎంపీ కలుస్తాను, వీళ్ళకు కాకుంటే కలెక్టర్స్ కలుస్తాను. నా వెంట జనం ఉన్నారు, జనం వెంట నేను ఉంటాను. ఎక్కడ దాకైనా వెళ్ళి ప్రతి సమస్యకి అయితే మనకు సొల్యూషన్ ఉంటది కదా. అవును, దీన్ని మనం సాధ్యం చేసుకుందాం, గ్రామాలను డెవలప్ చేసుకుందాం. సరే, ఇప్పుడు మొన్న విలేజ్ లో తిరిగితే మనకు సమస్యలు కొన్ని చెప్పారు. వృద్ధులు ఎట్లా అంటే కొంతమంది పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ అర్హులు ఉన్న వారికి కంపల్సరీ పింఛన్ తీసుకురావడము. అలాగే మనకు మా ఊరి విలేజ్ లో ఒక 3 మీరు చూసారు సార్, కూడలి వద్ద 3 విగ్రహాలు ఉన్నాయి. అది నేను పుట్టక ముందు చూపెట్టినాయి, అవే పాతయ్య ఉన్నాయి. మళ్ళీ ఏ విగ్రహాలు లేవు. మా విలేజ్ లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కృషి చేస్తాను. అటు మహనీయుడు మనకు రాజ్యాంగంగా ఓటు కల్పించిండు. ఇప్పుడు రిజర్వేషన్ ఆయన చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము, అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహము, ఇది ఏర్పాటుకు మాత్రం నేను కృషి చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమేమైతే అవసరం ఉన్నాయో, ఏమేమైతే తక్కువ ఉన్నాయో అన్ని నింపే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో తర్వాత ఇప్పుడు బాండ్ పేపర్ రాసిర్రు, అవును, అందరికి ఇస్తున్నారు. అవును, రేపు ప్రొద్దున దబ్బన సంపాదించుకోవాలని ఆలోచన ఎట్లన్నా మారుతావా? అస్సలు లేదు. నేను మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ లో దిగుతున్నా. రేపు నిన్నేమన్నా ప్రలోభ పెట్టట్టు 1 లక్ష రూపాయలు ఇస్తాను, డ్రాప్ అవుతావు అన్నారు. ఒకటి ఆఫర్స్ రాలేదా మరి? ఇద్దరే పోటీ చేస్తున్నారు. లేదు, ఆఫర్ ఏం రాలేదు. కాకపోతే ఏకగ్రీవం చేసుకుందాం, ఓటు చీలిపోతాయి అన్నట్టు ఇట్లా అన్నారు. కానీ ఇవి ఇంతకు ముందు గవర్నమెంట్ లో పేరు చెప్పను, మనకు రాజకీయాలు అవసరం లేదు, పేరు చెప్పాను. కానీ వాళ్ళు 2 సంవత్సరాల టర్మ్ కానీ అంతకు ముందు కానీ ఏకగ్రీవ పంచాయతీలు చాలా జరిగినాయి. కాకపోతే ఒక్కడుసుగా దానికి డబ్బులు అసలు రాలేవు. వస్తాయని చెప్పడం నాయకులు అనేది ప్రజలను ప్రభలో పెట్టడానికి హామీలు ఇవ్వడం కానీ దాన్ని నెరవేర్చడం లేదు. కాబట్టి మనకు పోటీలో ఉంటున్నా, దిగుతున్నా, గెలుస్తున్నా, పక్క. ఒకవేళ స్వల్ప మెజారిటీగా ఒక ఓటుతోని గెలుపు అనేది గెలవచ్చు, ఒక ఓటుతోని ఓడిపోవచ్చు. ఒకవేళ ఓడిపోయినా నేను బాధపడి ఇంట్లో కూర్చోను, ఈ హామీలకు సాధ్యమయ్యేలా వాళ్ళ మీద పని చెప్తా. ఒకవేళ గెలిచినా గానీ వీటిని సాధ్యమయ్యేలా చేస్తా. ఇద్దరే పోటీలో ఉన్నారు. అవునండి, ఇద్దరే ఉన్నాం. అటా ఇటా ఇంకా ఇంకేం చెప్పదలుచుకున్నారు మీ గ్రామస్తులకి?
ఒకటే చెప్తున్నా, మీరు ప్రలోభాలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటేయండి. ఇప్పుడు నిలబడ్డ యువకులము ఇద్దరం యువకులమే. మీరు అభ్యర్థులను చూడండి, ఎవరు పని చేస్తారు, ఎవరు ఎలా చేస్తారు అనేది చూసి మంచి అభ్యర్థులు అనుకోండి. ఎందుకంటే మనం 5 సంవత్సరాల భవిష్యత్తు గ్రామంది, అది ఆలోచించుకొని మీరు ఓటేయండి ధైర్యంగా. ఎవరికి భయపడకండి, ఎటువంటిది అది చేసుకోకండి. ఎందుకంటే 5 సంవత్సరాల అభివృద్ధి కావాలంటే మంచి అభ్యర్థులు ఎన్నుకుంటే మన గ్రామాన్ని డెవలప్ చేసుకోవచ్చు. గ్రామస్తులు నన్ను గెలిపిస్తే మాత్రం నేను ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ పోటీ చేయకముందు నేను ఎలా ఉన్నానో రేపు దిగిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను. ఒకవేళ నాది ఎటువంటి అయినా అక్రమాస్తులు సంపాదించినట్టయితే మీ దృష్టికి వస్తే అది గ్రామ పంచాయతీ మాత్రం జప్తు చేయవలసిందిగా కోరుతున్నాము. గ్రామ ప్రజలు పూర్తి బాధ్యత. గ్రామస్తులకు నేను ఏ ఒక్క రూపాయి సంపాదించినా కానీ గ్రామస్తులకు పనిచేయడానికి సిద్ధం నేను. ఇది ప్రతి వారికి చెప్తున్నా, బాండ్ పేపర్ రాసిస్తున్నాను.